అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, సువార్త ప్రకటించాలి అనే విషయం మనకు అర్థమైన తర్వాత సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు, లేదా మన కుటుంబంలో కావచ్చు, మన వ్యక్తిగతమైన జీవితంలో కావచ్చు, కొంతమందికి వాక్యానుసారమైనటువంటి సూచనలు, సలహాలు మనం అందించినప్పుడు అప్పటి వరకు మనతో మంచిగా ఉన్నటువంటి ఆ రిలేషన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మన మీద పగన పెట్టుకుంటూ ఉంటాయండి. మన మీద ఒక విషాన్ని చూపే ఒక చూపుతూ విషాన్ని కక్కుతూ వెళ్తూ ఉంటారు. అలాంటివి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఇప్పటి వరకు బాగానే ఉన్నాం కదా, ఎప్పుడైతే మంచి చెప్తున్నామో వాళ్ళు వినట్లేదు అని. ఈ కాలం మంచి చెప్తే వినే కాలం కాదు, ఈ కాలం మంచి కాలం కాదు అని ఒక పక్కన కాలాన్ని నిందిస్తూ, ఒక పక్కన మనుషుల్ని నిందిస్తూ, ఒక పక్కన మన గురించి మనం ఒక రకమైనటువంటి నిరుత్సాహంతో ఆలోచించుకుంటూ మనం ఏమైపోతామంటే, మంచి విషయాలు చెప్పడం మానేస్తామండి. మంచి విషయాలను ఇతరులకు షేర్ చేసుకోవటం మానేస్తామండి. కానీ ఇలాంటి వాటి గురించి దేవుడు ముందుగానే చెప్పారు. ఏం చెప్పారు ఎంతకనగానే, ఎవరైనా కానీ ఒక మంచి విషయాన్ని మనం చెబుతున్నప్పుడు వాళ్ళు వినే స్థితిలో లేరా? వాళ్ళు వింటున్నట్టుగా మీకు అర్థమైపోయిందా? వాళ్ళు వినరు అని మీకు స్పష్టత వచ్చేసిందా? అప్పుడు వాళ్ళ గురించి దేవుడు రాయించినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనం మనం చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే చూడండి ఎంత చక్కగా చెప్తున్నారంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. చూసారా, మంచి విషయాలను మనం మరి పిచ్చి వారికి మనం చెప్పకూడదండి. ఎందుకంటే ఒకవేళ అలా చెప్తే వాళ్ళు మనకే నింద తీసుకొస్తారు. అదే విషయాన్ని సామెతల గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. సామెతల గ్రంథం మనం చూస్తే 9వ అధ్యాయంలో 8వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, అపహాసకుణ్ణి గద్దింపకుము, గద్దించిన యెడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చూసారా ఎంత చక్కగా ఉందో. అపహాసకులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అసహ్యంగా వాక్యాన్ని ప్రేమించకుండా ఉంటారో, వాళ్ళ దగ్గర మీరు వాక్యం రేటు నిరూపించడం కోసం ప్రయత్నించకండి. ఎందుకంటే దే డోంట్ యాక్సెప్ట్. వాళ్ళు అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కారు. వాళ్ళకే మనం మంచి చెప్పడం కొరకు ప్రయత్నించామండి, మనకే నింద తెచ్చుకుంటాం అనమాట. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి వారికి మనం చక్కగా వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్తే తప్పకుండా వాళ్ళు వింటారండి. వినుటకు మనస్సు కలిగినటువంటి వారు, వినుటకు చెవులు కలిగినటువంటి వారు, అంగీకరించుటకు మనస్సు కలిగినటువంటి వారు, వాక్యాన్ని అంగీకరించే మనసు ఉన్నటువంటి వాళ్ళు, వాస్తవాలను అంగీకరించే వారికి మనం చెప్పామనుకోండి ఉపయోగం ఉంటుందండి. నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళని మూర్ఖంగా వాదించే వాడి దగ్గర నిజంగా కుందేళ్ళు మనం తీసుకెళ్ళి చూపించినా కానీ అది కుందేలు కాదు, కుందేలు ఏదో కుందేలు అని చెప్తారండి వాళ్ళు. అది పంది అన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, ముత్యములను పందులు ఎదుట వేయకండి. సువార్త అమూల్యమైనటువంటి ఈ గొప్ప వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకునే వారికి చక్కగా ప్రకటించండి. చక్కగా మీరు నిరుత్సాహపడిపోకుండా, కృంగిపోకుండా, ఇదిగో ఇలాంటి వారి గురించి వాక్యం ముందుగానే తెలియజేసింది కాబట్టి మంచి విషయాలను మంచిని అంగీకరించే వారికి చక్కగా ప్రకటించండి. దేవుని కృపను మీరు పొందుకోండి, అనేక మంది పొందుకునేలా చేయండి. దేవుని దీవెనలు పొందుకోండి. ప్రార్థన చేసుకుందాన్ని ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, గడిచినటువంటి కాలం అంతా కూడా మీరు ఎక్కల చారు నడిపించారు, సహాయం చేశారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ కృపలో ప్రభువా ఎన్నో లోతైన విషయాలు తండ్రి తెలియజేస్తూ మీ యొక్క చిత్త ప్రకారం నడిపిస్తూ తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది షేర్ చేస్తున్నారో, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేసి బలపరచండి తండ్రి. ప్రభువా ఎవరెవరైతే తండ్రి ఈ పరిచర్య నిమిత్తం కష్టపడుతున్నారో ప్రభా, వారి కష్టాన్ని తండ్రి ఇస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా వారి కుటుంబాలలో తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు తండ్రి లేకుండా మీ చిత్త ప్రకారంగా సహాయం చేసి నడిపించండి తండ్రి. దీనుడనే నన్ను కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఎన్నో లోతైన విషయాలు తండ్రి నాకు నేర్పిస్తూ, లోతైన అనుభవాలను తండ్రి తెలియజేస్తూ తండ్రి పరిచర్యను చక్కగా ముందుకు తీసుకువెళ్ళడానికి తండ్రి నన్ను వాడుకుంటున్నందుకు కృతజ్ఞతలు ప్రభా. మీ చిత్త ప్రకారంగా తండ్రి బలపరచండి, సమయాన్ని తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతిదీ కూడా మీ కోణంలో ఆలోచిస్తూ తండ్రి అనేక విధాలుగా తండ్రి మీ ప్రేమను అనేక మంది తెలియజేసే కృపను తండ్రి అనుగ్రహించి నడిపించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.